హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు రెసిపీ నాకెంతో చాలా ఇష్టమైన ఈ కర్రీ మీకోసం. అండ్ ఇది మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. అండ్ నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈరోజు రెసిపీ చూద్దాం రండి. సో ఫస్ట్ అయితే మనం ఈ గోరు చిక్కుడిని ఫస్ట్ ఇలా చేతులతోనే క్లీన్ చేసుకోవాలి. ఈనెలు ఉంటాయి కదా, ఆ ఈనెలన్నిటినీ చేతులతోనే తీసేయండి. అండ్ చాకుతో కట్ చేయకండి. సో కట్ చేయకుండా చేతులతోనే ఇలా ఈనెలన్నీ క్లీన్ చేసేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ మిక్సీలోకి పసుపు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి పల్లీలు వేయించినవి కానీ పచ్చివి కానీ వేసి కొత్తిమీర కూడా వేయండి. వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అందులోకి ఇందాక మనం వలిచి పెట్టుకున్న గోరు చిక్కుడిని ఒక 20% గోరు చిక్కుడిని ఇందులో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ స్పైసీ అనేది మీ ఇష్టము. మీకు కారం కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఈ కర్రీని రైస్ కుక్కర్లో చేస్తున్నా. సో ఇందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్, ఇంకా వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి నార్మల్గా మనం తిరువాత ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వెల్లుల్లిపాయలు బాగా వేయించండి. ఓకే, బాగా వేయించి మనం సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిపాయలు నార్మల్గా కట్ చేస్తే సరిపోతుంది. అందులోకి టమాటాలు వేసి బాగా మగ్గించాలి. ఓకే, వెల్లుల్లిపాయలు మరీ అంతగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం వేయించి తర్వాత టమాటా వేసి బాగా మగ్గేలాగా చేయాలి. సో టమాటా అనేది ఇక్కడ బాగా మగ్గిపోవాలి. అండ్ టమాటా కొంచెం పచ్చిది కాకుండా కొంచెం మెత్తగా ఉన్నది తీసుకోండి. అంటే బాగా మాగింది తీసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటా కూడా మన చాయిస్. మనకి ఎక్కువ అనిపిస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వేసాను. అండ్ ఇక్కడ మనం ఇందాక క్లీన్ చేసుకున్నాం కదా, ఆ గోరు చిక్కుడు అండ్ వెల్లుల్లిపాయల్ని కొన్ని పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసి వేయండి ఇందులో. ఓకే, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇంకా ఆలుగడ్డలు బాగా పీల్ చేసి కడిగి వాటిని పెద్ద ముక్కల్లాగా కట్ చేసి వేయండి. ఓకే, ఈ 3 ఐటమ్స్ని వేయాలి. మనం ఎంత అయితే గోరుచిక్కుడు తీసుకుంటున్నామో దాంట్లో 20% మాత్రమే మనం మిక్సీలో కచ్చాపచ్చాగా దంచుతాము. ఓకే, ఇక్కడ గోరుచిక్కుడు అనేది మనం రోట్లో రుబ్బితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో రోళ్ళు ఉన్న వాళ్ళు రోట్లో దంచండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి రోల్లో దంచి. ఎందుకంటే దంచినప్పుడు మనకి కచ్చపచ్చగా ఇంకా బాగుంటుంది. సో మిక్సీలో ఏమవుతుంది, కొంచెం ముద్దగా అవుతుంది కదా. చూడండి, ఇక్కడ నేను మిక్సీలో వేసాను కదా, అందుకే కొంచెం మెత్తగా అయ్యింది. సో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీలో, అదంతా ఇక్కడ వేయాలి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా మనం ఇక్కడ వేసి దీంట్లో చూడండి ఎంత మెత్తగా అయిపోయింది కదా మిక్సీలో వేయడం వల్ల. అందుకని రోకల్లో దంచితే ఇంత మెత్తగా అవ్వదు. అండ్ మనకు అన్నీ బాగా నలుగుతుంది కదా దంచినప్పుడు. సో ఆ టేస్ట్ అనేది కూడా మనకి బాగా వస్తుంది. సో అదంతా వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయాలి మొత్తం. ఓకే, ఇలా బాగా మిక్స్ చేయాలి. కింద అంటే ఇందాక మనం టమాటా అదంతా వేయించాం కదా, సో అదంతా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ని ఇందులో పోయాలి. ఓకే, వాటర్ పోసి మళ్ళీ మిక్స్ చేయండి బాగా. సో మనకి ఒకవేళ బాగా దగ్గరకు పడాలి కర్రీ అంటే తక్కువ వాటర్ పోయండి. లేదు బాగా అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి అన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. సో ఎలా ఉన్నా కూడా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడే మీరు సాల్ట్ కానీ ఏవైనా వేసేయండి. అండ్ మనకి పచ్చి పల్లీలు ఉంటాయి కదా, పచ్చి పల్లీలు కొన్ని వేయండి. ఇక్కడ మనం బాగుంటుంది టేస్ట్ పచ్చి పల్లీలు వేస్తే అవి ఉడికినప్పుడు. సో ఇక్కడ బాగా పచ్చి పల్లీలు వేసి బాగా మిక్స్ చేయండి. ఓకే, బాగా మిక్స్ చేస్తే
బాగా మిక్స్ చేసి అందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం ఇక్కడ గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నా. సో మీరు కూడా కొంచెం వాటర్ యాడ్ చేయండి. నేనైతే తక్కువ వాటర్ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. మీ కర్రీ మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బేస్ చేసుకొని. ఓకే, నేను అంతా ఇక్కడ మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నా అంతా. సో ఇక్కడ సాల్ట్, పసుపు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ వేసేసేయండి. అండ్ పచ్చిమిర్చి అవన్నీ క్వాంటిటీ కూడా మీ మీ స్పైసీస్ బట్టి వేసుకోండి. ఓకే, ఇక్కడంతా బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి మరి హైలో పెట్టకండి, నార్మల్ మీడియంలో పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 2 విజిల్స్ రానివ్వండి. మనకి 3 విజిల్స్ వస్తే ఏమవుతుందంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. సో అందుకని మినిమం 2, మ్యాక్స్ 2 అనమాట. 1 అయినా ఓకే. సో మ్యాక్స్ 2 విజిల్స్ రానివ్వండి. అప్పుడే మనకి ఈ గోరుచిక్కుడు అనేది ఉడుకుతుంది, లేకపోతే గోరుచిక్కుడు ఉడకదు. సో ఆల్మోస్ట్ 2 విజిల్స్ అయిపోయాయి. సో ఓపెన్ చేస్తున్నాను నేనైతే. సో చూడండి ఎంత బాగుందో కర్రీ కదా, అసలు ఎమ్మీగా ఉంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో నేను తక్కువ వాటర్ పోసాను కాబట్టి గ్రేవీ అనేది కొంచెం దగ్గరగానే ఉంది. చూడండి అసలు చాలా ఈజీ ఈ కర్రీ చేయడము. ఒక్కసారి ట్రై చేయండి, మీరు వీక్లీ వన్స్ అన్న చేసుకుంటారు. ఓకే, చాలా హెల్దీ కూడా. గోరుచిక్కుడు మనం మోస్ట్లీ వేపుడులో అవే చేస్తాం కదా. సో ఒకసారి గోరుచిక్కుడుతో ఇలా కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో కర్రీ అయితే అయిపోయింది. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కర్రీ. సో కర్రీ అయితే అయిపోయింది. సో ఇంకా మనం వడ్డించుకుందాము కర్రీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వేడి అన్నం, సో వేడి అన్నం వడ్డించేసుకొని అందులో మనం తయారు చేసిన కర్రీ నేమ్ మీకు ఇంకా చెప్పలేదు కదా, దీన్ని మా సైడ్ తొక్కు అంటారు. మీ సైడ్ ఏమంటారు కమెంట్ చేయండి. ఓకే, మా సైడ్ అయితే దీన్ని గోరుచిక్కుడు తొక్కు అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అన్నాన్ని అయితే నేను సర్వ్ చేసుకుంటున్నా. ఇది ముద్దలోకి చాలా బాగుంటుంది టేస్ట్. సో రాగి ముద్ద కూడా ఒకసారి ట్రై చేయండి. రాగి ముద్దలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఒకసారి ట్రై చేయండి, ఎలా అనిపిస్తుంది అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను చేసిన రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇది నా చాలా ఫేవరెట్ కర్రీ. మీకు కూడా ట్రై చేసి ఎలా అనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.